కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో విమర్శలు చేసినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెప్పాలే, తప్పదాడులకు దిగడం పిరికిపంద చర్య అని విమర్శించారు. ఇటువంటి భౌతిక దాడులు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. భావ ప్రకటనా స్వేచ్ఛను దెబ్బతీసే ప్రయత్నాలను సహించేది లేదని దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మణికంఠరెడ్డి డిమాండ్ చేశారు. ఇలా పూర్తిగా ధ్వంసం చేసి ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని కరీంనగర్ సృష్టించినటువంటి బీజేపీ నాయకులను వెంటనే గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలి. ఇలా కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మీరు కరీంనగర్ని శాంతియుతంగా ప్రశాంతంగా ఉంచాలి. ఆ విధంగా కార్యకర్తలకు మీరు అనుచరులకు శిక్షణ ఇవ్వాలి. కానీ ఇలా విమర్శిస్తే కర్రలతో దాడి చేసే విధంగా ప్రేరేపించడం అనేటువంటిది సిగ్గుచేటు. ఒక కరీంనగర్ కార్పొరేషన్ గెలిస్తేనే ఇలా దాడులు చేస్తున్నటువంటి మీరు తెలంగాణలో ఇలా వాళ్ళ అధికారంలోకి వస్తే ఏ విధంగా ప్రజలపై దాడులు చేస్తారనే విషయాన్ని ప్రజలందరూ ఆలోచించుకొని భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తులో బుద్ధి చెప్పాలి. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం.